ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యత చొప్పున, తన మహాకనికరము చొప్పున మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినమంతయు ఆయన కృపారెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమమును, ఆరోగ్యమును ప్రభు మనకు అనుగ్రహించి, ఈ దినము కూడా ప్రభుని మనం స్తుతించినట్లు, ఆయనను మనం కనపరచినట్లు, ఆయనకు మనం కృతజ్ఞులముగా మనం జీవించినట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రభు కృప కొరకు, ఆయన కనికరము కొరకు, ఆయన అత్యున్నతమైన వాత్సల్యత కొరకు ప్రతి ఒక్కరొకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు రెండవ దినవృత్తాంతముల పుస్తకము 20వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూచినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచును గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి అని ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, చదువుతున్నటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు ఆ రోజుల్లో భక్తుడైనటువంటి రాజు అయినటువంటి యెహోషాపాతు మీదకి అనుకోనటువంటి సమయంలో, అతడు ఎరుగనటువంటి సమయంలో అతని మీదకి కొంతమంది యుద్ధమునకు వచ్చినారు, కొందరు దండిత అతని మీదకి వచ్చినారని మనం చదువుతాం. అమ్మోనీయులు, మోయాబీయులు ఇటువంటి వారు అతని మీద యుద్ధము చేయుటకు దండెత్తి వచ్చినారని ఒక సమాచారం ఈ యొక్క యెహోషాపాతు దగ్గరికి వచ్చింది. ఆ యుద్ధములో దేవుడు వారికి సహాయమును కలుగు చేశాడు, దేవుడు వారికి జయమును కలుగు చేశాడు, దేవుడు వారికి విజయమును కలుగు చేసి వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరచెను అని మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మనకు వచ్చేటువంటి శోధనలు కావచ్చు, మనకు వచ్చేటువంటి శ్రమలలో కావచ్చు, దేవుడు మనకు జయమును అనుగ్రహించు అనిగా కనబడుతున్నాడు. యెహోషాపాతునకు, యూదా వారికిని, యెరూషలేము వారికిని దేవుడు ఎలాగనైతే జయమును అనుగ్రహించినాడో, దేవుడు ఎలాగనైతే వారి శత్రువుల మీద విడుదలను కలుగు చేసినాడో, మనకును కూడా మన ప్రభువు మనకు జయమును అనుగ్రహించి మనలను సంతోషపరచు వానిగా కనబడుతున్నాడట. మన హృదయములను ఆనందపరచు వారిగా కనబడుతున్నాడట. అయితే ఎప్పుడు దేవుడు మనలను ఆ విధముగా సంతోషపరుస్తాడు, ఎప్పుడు దేవుడు మన శత్రువుల మీద మనకు జయమును అనుగ్రహిస్తాడు, ఎప్పుడు దేవుడు మనకు విరోధముగా రూపించబడేటువంటి ఆ శత్రువుల మీద దేవుడు మనకు జయమును కలుగు చేసి ఎప్పుడు దేవుడు మనకు విడుదల, విమోచనను అనుగ్రహిస్తాడు అనగా బైబిల్ గ్రంథంలో యెహోషాపాతును గురించి మనం చదివితే, యెహోషాపాతట దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించినటువంటి వాడట. దేవునామానికి మహిమ కలుగునుగాక. యెహోషాపాతు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించినటువంటి వాడని మనం చదువుతాం. దేవుని దగ్గర అతడు యథార్థముగా నడుచుకొని ఉన్నాడట. దేవుని సన్నిధానంలో యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైనటువంటి మనస్సు కలిగి దేవుని దగ్గర అతడు నడుచుకొని ఉన్నాడని మనం చదువుతాం. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చదివితే అదే 20వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో మనం చూసినప్పుడు, ఎప్పుడైతే శత్రువులు అతని మీదకి వచ్చి ఉన్నారో, శత్రువులు అతని మీద దండెత్తి వస్తున్నారు, అతని మీద యుద్ధము చేయుటకు శత్రు సమూహం వచ్చిందని ఎప్పుడైతే యెహోషాపాతు తెలుసుకొని ఉన్నాడో, యెహోషాపాతు చేసిన మొట్టమొదటి కార్యం ఏమిటనగా యెహోవా యొద్ద విచారణ చేయుటకు తన మనస్సు నిలుపుకొని ఉపవాస దినమును చాటించి దేవుని సహాయము కొరకు, యెహోవా వలని సహాయము కొరకు అతడు ప్రార్థించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. దైవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే శత్రువులు యెహోషాపాతు మీదకి వస్తున్నారని అతడు తెలుసుకున్నాడో, ఇతడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు అనగా రాజుల దగ్గరికి వెళ్ళలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే తన దగ్గర రాజ్యం ఉన్నది, తన దగ్గర సైన్యం ఉన్నది, తన దగ్గర బలం ఉన్నది, తన దగ్గర ఉన్నటువంటి శక్తిని అతడు ఆధారం చేసుకోలేదు. యెహోవా వలని సహాయము కొరకు అతడు ప్రార్థించాడు. అతడు ఉపవాసం ఉండి దేవుని వేడుకొని ఉన్నాడు. తన జనులందరికీ కూడా అతడు చాటింపవేశాడు. యెహోవా సహాయం కొరకు ప్రార్థించండి,
దేవుని సహాయం కొరకు మొరపెట్టండి అని తన జనులందరికీ కూడా అతడు చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడు దేవుడు మన శత్రువుల మీద మనకు జయమును అనుగ్రహిస్తాడనగా దేవుని దగ్గర యథార్థంగా నడుచుకోవాలి. దేవుని సహాయం కొరకు మనం కనిపెట్టాలట. దేవుని సహాయం కొరకు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలట. దేవుని దగ్గర విచారణ చేయుటకు యెహోషాపాతు తన మనసును నిలుపుకున్నాడని మనం చదువుతున్నాం. దేవుని దగ్గర విచారణ చేయుటకు వెళ్ళి ఉన్నాడు. దేవుని దగ్గర సహాయం పొందుటకు అతడు ప్రార్థించి ఉపవాస దినములను చాటించి అతడు దేవుని దగ్గర ప్రార్థించినాడు కనుక యెహోవా వలన సహాయము కొరకు అతడు వేడుకొనుటకై అతడు యూదా జనులందరికీ, యూదా పట్టణములలో ఉన్న తన జనులందరికీ కూడా అతడు చాటింపు వేశాడు. ఇతడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవుని దగ్గర భయముతో ప్రార్థించాడు. వేదనతో దేవుని వేడుకున్నాడు. ప్రభా నీవే నాకు ఆశ్రయం, ప్రభా నీవే నాకు దిక్కని దేవుని దగ్గర వేడుకుని దేవుని సహాయం కొరకు ఇతడు కనిపెట్టి ప్రార్థించినప్పుడు, యథార్థమైన హృదయముతో అతడు ప్రార్థించినప్పుడు దేవుడు తన పక్షముగా నిలబడ్డాడు. అతనికి జయమును కలుగు చేసి దేవుడు వారి మనసులను సంతోషపరచున్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కనుక మన ఆత్మీయ జీవితాల్లో కూడా యథార్థముగా ఉండుటకు మనము దేవుని దగ్గర ప్రయత్నించాలి. యథార్థముగా నడుచుకున్నటకు దేవుని దగ్గర మనము కృపను పొందుకోవాలి. ఎప్పుడైతే యథార్థముగా నడుచుకుంటామో, ఎప్పుడైతే దీన మనసు కలిగి దేవుని దగ్గర మనం నడుచుకుంటామో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడే వారముగా మనం ఉంటామో, ఎప్పుడైతే యథార్థ మనస్సుతో దేవుని దగ్గర వేడుకుంటకు మనం ప్రారంభిస్తామో, దేవుని సహాయం కొరకు మనం కనిపెడతాము, ప్రభు మన ఎడల జాలిపడతాడు, నీ హృదయమున సంతోషపరుస్తాడు. మన శత్రులందరి మీద కూడా మనకు జయమును అనుగ్రహిస్తాడు. ప్రతి శోధన మీద, ప్రతి శ్రమ మీద, ప్రతి వ్యాధి మీద, ప్రతి ఇబ్బంది ఇరుగులన్నిటి మీద కూడా దేవుడు మనకు విడుదల, విమోచన, జయమును అనుగ్రహించి నీ మనస్సును సంతోషపరచువానిగా మన దేవుడు కనబడుచున్నాడు. కనుక అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించి ప్రతి శోధనలోనూ, ప్రతి శ్రమలోనూ, ప్రతి ఇబ్బంది ఇరుకుల్లోనూ దేవుడు మనకు జయమును అనుగ్రహించి అపవాది తీసుకొని వచ్చే శత్రు సమూహములన్నింటి మీద కూడా ప్రభు మనకి విడుదల, విమోచన కలుగు చేయనుగాక. ఆమేన్. కన్నులను మూసుకోనండి, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు అతి శ్రేష్టమైనటువంటి నీ మాటల కొరకు నీకు స్తోత్రములు. పరిశుద్ధుడ, ఆనాడన యెహోషాపాతు మీదకి ప్రభు దండెత్తి శత్రు సమూహంలో వచ్చినప్పుడు మీరు అతని పక్షముగా నిలవబడి ఉన్నారని, అతనికి జయమును అనుగ్రహించి అతన్ని సంతోషపరచినారని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా శోధనలో, శ్రమలో, ఇబ్బందుల్లో, ఇరుకులో మా పక్షముగా నిలవబడి మాకు జయమును అనుగ్రహించండి. అలాగనే నీ దగ్గర మేము జయమును పొందుకున్నటకు యథార్థమైన మనస్సును మాకు అనుగ్రహించండి. నీ సహాయము కొరకు మేము వేడుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. మా బలమును, మా జ్ఞానమును, మా శక్తిని మేము ఆధారము చేసుకునక, మనుషుల మీద ఆధారపడక నీ మీద ఆధారపడి నీ కృపను ఆధారం చేసుకుంటకు మాకు సహాయం అనుగ్రహించండి. ఆ విధముగా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. కృపతో, కనికరమతో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి శ్రమలలో, వారి శోధనలో, వ్యాధుల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులు మీరు వారి పక్షముగా ఉండి వారి శత్రులందరి మీద కూడా మీరు వారికి జయమును అనుగ్రహించి వారి మనసులను సంతోషపరిచి మీరు ఆకుడు కొరకు యథార్థమైన మనసుతో మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.